శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం సౌందర్యలహరిలో 58వ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం. అరాళంతే పాళీయుగళ మగరాజన్యతనయే. అమ్మవారిని ఇక్కడ మగరాజన్యతనయ అంటే పర్వతరాజతనయ అని సంబోధిస్తూ, అరాళంతే పాళీయుగళం అంటే వంకర తిరిగిన నీ యొక్క చెవి జంట. ఈ చెవి అంచుల దాకా అమ్మవారి యొక్క కడగంటి చూపు వెళ్ళి ఇంకా దాన్ని దాటి కూడా వెళ్ళిందేమో అన్నంత విలాసంగా ఉందమ్మా నీ కడగంటి చూపు అని చెప్తున్నారు. అది ఎలా ఉందిట? కుసుమశర కోదండ కుతుకం అన్నారు. అంటే కుసుమశరుడు అంటే మన్మధుడు. ఈ మన్మధుడు వింటి ఎక్కువ పెట్టిన బాణమా అని అనిపిస్తున్నదమ్మా. అలాగా నీ చెవుల దాకా వెళ్ళిన చెవి అంచుల దాకా వెళ్ళిన నీ యొక్క కడగంటి చూపు మన్మధుడిని వింటి ఎక్కువ పెట్టిన బాణమా అనిపిస్తోందమ్మా. ఆ కారణం చేతనే అందంగా వంపులు తిరిగి ఉన్న నీ కణతల జంట తిరశ్చీనో ఎత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్, అక్కడ దాకా వెళ్ళిన నీ చెవి అంచుల వరకు వెళ్ళిన నీ యొక్క దృష్టి ఆ కణతల జంట పుష్పబాణాన్ని ఎక్కుపెట్టిన మన్మధుని వింటి సొగస అనే భావన నాకేషామాధత్తే. అమ్మ ఎవరికి అనిపించక మానదది. అలాంటి భావన ఎవరికైనా కలిగిస్తోందమ్మా. అంత అద్భుతంగా ఉందమ్మా నీ యొక్క నయన సౌందర్యము, దానిపైన ఉన్న కణతల జంట, అది చెవిదాకా చేరిన యొక్క వైనము, ఆ కడగంటి చూపు ఎంత విలాసంగా ఉందో. అది మన్మధుని వింటి ఎక్కుపెట్టిన బాణమా అని చూసేవారికి ఎవరికైనా కూడా అనిపించక మానదమ్మా ఇది అంటూ అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణం. ఆ వింటి సొగసు, శరసంధానం అంటే మన్మధుడు ఎక్కుపెట్టిన బాణం. అలాగా పుష్ప బాణాన్ని ఎక్కుపెట్టిన ఆయన యొక్క వింటి సొగస అన్నట్టుగా భావన కలిగిస్తోందమ్మా. ఇలాంటి భావన చూసే వాళ్ళందరికీ అనిపించక మానదు అంటూ అద్భుతంగా అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని పునః ఆదిశంకరులు వర్ణిస్తూ ఉన్నారు. మనం ఆవిడ యొక్క రసంలో, ఆ అద్భుత నయన రసంలో తేలుతూనే ఉన్నాము. ఇప్పటికీ దగ్గర 9-10 శ్లోకాలు మనం అమ్మవారి యొక్క నయన సౌందర్యాన్ని విశేషంగా మనం అనుభవిస్తూనే ఉన్నాము, ఆస్వాదిస్తూనే ఉన్నాము. ఆవిడ యొక్క కడగంటి దృష్టి మన మీద ప్రసరిస్తూనే ఉన్నది. కాబట్టి అద్భుతమైన ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాము. స్వస్తి. శ్రీమాత్రే నమః. అరాళంతే పాళీయుగళమగరాజన్యతనయే నకేషామాధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణాం. అరాళంతే పాళీయుగళమగరాజన్యతనయే నకేషామాధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 59వ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా గ్రహిద్దాం. ఇంతకుముందు శ్లోకాల్లో శంకరుల వారు అమ్మవారి యొక్క కడగంటి చూపు, చల్లని చూపును 10 శ్లోకాల్లో ఆయన వర్ణించారు, భావించారు, కీర్తించారు. ఇప్పుడు ఈ 59వ శ్లోకంలో అమ్మవారి యొక్క తాటంకములను మరియు అమ్మవారి యొక్క చెక్కిళ్లను భావిస్తూ కీర్తిస్తున్నారు. స్ఫురత్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. అమ్మవారు సూర్యచంద్రులనే తాటంకములుగా ధరించినటువంటి తల్లి. లలితా విశ్వవిగ్రహంలో సూర్యచంద్రులు అమ్మవారి యొక్క తాటంకములు. లలితా సహస్రనామంలో తాటంక యుగళీభూత తపనోడుపమండల అని చదువుకున్నాం కదండి. అంటే అమ్మవారి యొక్క తాటంకములు, సూర్యచంద్రులే అమ్మవారి యొక్క తాటంకములు. అలాంటి తాటంకములు, ఆ తాటంకములు
అమ్మవారి యొక్క చెక్కిళ్ళపై, చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట, చక్కగా నునుపుగా అద్దంలాగా. ఎలాంటి అద్దం? పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ, పద్మరాగమణుల అద్దం వలె చక్కగా నునుపుగా అద్దం వలె ఉన్నాయిట. ఆ అద్దంలో అమ్మవారి యొక్క ఈ సూర్య చంద్ర మండలములు అనేటటువంటి తాటంకములు అందులో ప్రతిఫలిస్తున్నాయిట. చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. ఏం చేశాట మన్మధుడు మామూలుగా శివుణ్ణి మోహింపచేయబోయి, కామాది వికారములు లేనటువంటి ఆ సదాశివుని మోహింపచేయబోయి ఆయన యొక్క దృష్టికి భగ్నమైపోయారట, ఆయన యొక్క చూపుకి భస్మమైపోయారట. అటువంటి మన్మధుడు మళ్ళీ తిరిగి అమ్మవారి అనుగ్రహం పొంది శివుడి మీదకి మళ్ళీ యుద్ధం చేయడానికి బయలుదేరాట. ఎలా బయలుదేరాడు అంటే, ఆయన త్రిపురాసుర సంహారం చేసినటువంటి ఆ శివుడి యొక్క రథం ఏమిటి అంటే, భూమినే రథముగా కలిగి సూర్యచంద్రులను చక్రాలుగా భూమి అనేటటువంటి రథం మీద త్రిపురాసుర సంహారం చేయడానికి బయలుదేరినటువంటి శివుణ్ణి ఈ మన్మథుడు ఓడించటానికి ఈయన దేన్ని రథంగా చేసుకున్నట్ట అంటే, అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్నే రథంగా చేసుకొని, ఆయనకి 2 చక్రాలు ఉంటే, ఆయన రథానికి 2 చక్రాలైతే దాన్ని ఈయన ఆ 2ని ఇంకొక 2ని యాడ్ చేస్తూ 4 చక్రములను, అనగా 2 సూర్యచంద్రులు తాటంకములు మరియు అవి ప్రతిఫలించగా ఇంకొక 2 కలిగాయి. కాబట్టి ఆ 4 చక్రాల అమ్మవారి యొక్క సౌందర్య రథాన్ని అధిరోహించి ప్రమథపతి అయినటువంటి ప్రమథ గణాలకు పతి అయినటువంటి ఆ శివుణ్ణి ఎదుర్కొంటున్నాడమ్మా అని ఆదిశంకరుల వారు ఆ తల్లిని కీర్తిస్తున్నారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం, ఓ మాత, తేటయ్యై వెడల్పైన నీ చెక్కిళ్లపై నీ చెవికమ్మల జంట ప్రతిఫలిస్తున్నది. దానిచే నీ ముఖాన్ని 4 చక్రాల మన్మథరథంగా భావిస్తున్నాను. ఆ వదన రథాన్ని అధిరోహించి మహావీరుడైన మన్మథుడు సూర్యచంద్రులు చక్రాలుగా భూమిని రథంగా సన్నద్ధపరుచుకున్నటువంటి ప్రమథపతిని శివుణ్ణి ఎదుర్కొంటున్నాడు తల్లి అని అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఈ విధంగా మనం అమ్మవారి యొక్క వదన సౌందర్యము, అమ్మవారి యొక్క వదన ధ్యానము శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ, శ్రీ విద్యలో వాగ్భవకూటము అని స్మరించటం ఎంతో శుభకరం. ఆ వాగ్భవ కూటానికి సంబంధించినవే ఆవిడ యొక్క చల్లటి చూపులు, అమ్మవారి యొక్క తాటంకములు, అమ్మవారి యొక్క వాక్కు, ఇదంతా వాగ్భవ కూటం అన్నమాట. కాబట్టి ఆ యొక్క వాగ్భవ కూటాన్ని మనము ఉపాసించటం వలన మనకి అక్కడ వాక్కు వాక్కు కూడా ఆ వాగ్భవ కూటం నుంచే వస్తుంది. కాబట్టి జ్ఞానం కలుగుతుంది, శివము మంగళం కలుగుతుంది. ఇదే భావిస్తూ మనం శ్రద్ధతో ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం, చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం, యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం, మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం, చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం, యమారుహ్యద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం, మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 60వ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ శ్లోకంలో అమ్మవారిని ఓ శర్వాణి
అని సంబోధించారు అమ్మవారిని. శర్వాణి అంటే శర్వుని రాణి, శంభుని రాణి శర్వాణి. అమ్మవారు ఏం చేస్తోంది? సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌసలహరి. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క దివ్యమైన చెవి కుండలాలను వర్ణిస్తున్నారు. ఆ కుండలాలు ఎలా మెరుస్తూ ఉన్నాయి, వాటి యొక్క శోభ, అలాగే అవి ఏమి ఆస్వాదిస్తున్నాయి ఆ చెవి కుండలాలు, ఇవి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు అమ్మవారిని. అయితే అమ్మవారికి మంచి కవిత్వం అంటే చాలా ఇష్టం. అమ్మవారి దగ్గర కవిత్వం చెప్తే ఆవిడ చాలా బాగా ఆనందిస్తుంది. ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. కవీంద్రాహ కల్పంతే అని ఇంకా 2-3 శ్లోకాలలో అమ్మవారికి మంచి రచనలు అంటే చాలా ఇష్టము. ఆవిడ విని ఆస్వాదిస్తూ ఉంటుంది. వసన్యాది వాగ్దేవతలు వాళ్ళందరూ అమ్మవారిని కీర్తిస్తూ ఉంటే అమ్మవారు ఆస్వాదిస్తూ ఉంటుంది అని మనం ఇంతకుముందు శ్లోకాల్లో కూడా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఎవరి దయ వల్ల అందరూ కవిత్వం చెప్పగలరో ఆవిడెవరు? సరస్వతీదేవి అమ్మవారు. సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌసలహరి అన్నారు. అంటే ఇక్కడ సరస్వతీదేవే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కవిత్వం చెప్తోందిట. ఎవరి దయ వల్ల అయితే మనం కవిత్వాలు, శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేసే శక్తి ఏ దేవత అయితే ఇస్తోందో ఆవిడ సరస్వతి అమ్మవారు. ఆవిడే వెళ్ళి అమ్మవారిని కీర్తిస్తుందిట అమ్మవారి దగ్గర ఉండి. సరస్వత్యా సూక్తి అన్నారు. అంటే అమ్మవారి యొక్క సూక్తులు ఎలా ఉన్నాయిటవి? అమృతలహరి కౌసలహరి అన్నారు. అంటే సరస్వతి అమ్మవారి యొక్క సూక్తులు అమృత ప్రవాహం యొక్క నైపుణ్యాన్ని హరించిందా అన్నట్లు. హరిహి అంటే అమృతలహరి కౌసల హరిహి అన్నారు. అంటే అమృత ప్రవాహం యొక్క నైపుణ్యాన్ని హరించిందా అన్నట్టుగా ఉన్నాయి అమ్మవారి యొక్క మధురమైన వాక్కులు. సరస్వతీదేవి యొక్క మధురమైన వాక్కులు ఈ అమృత ప్రవాహం ఎంత అద్భుతంగా ఉంటుందో దాని యొక్క నైపుణ్యం కూడా ఈవిడ సూక్తులు హరించినయ్యా. అంటే అత్యద్భుతమైన సరస్వతి వాక్కులు, ఆవిడ వాక్కులు అమృత ప్రవాహం కంటే గొప్పవిగా ఉన్నాయట. అమ్మవారు సరస్వతీదేవి లలితా పరమేశ్వరిని కీర్తిస్తూ ఉంటే అమృత ప్రవాహం కంటే గొప్పగా ఉందా కవిత్వము ఆవిడ యొక్క సూక్తులు అన్నట్టుగా ఉన్నాయిట. ఇవి ఎవరు వింటున్నారు? అమ్మవారు వింటోంది. లలితా పరమేశ్వరి చెవులారా వింటోందిట. అయితే పిబంత్యా సర్వాణి శ్రవణ చుళుకాభ్యామవిరళం. అమ్మవారి యొక్క చెవులు వింటున్నాయి, దోశలతో తాగుతున్నాయి. పిబంత్యా సర్వాణి తాగడం అంటే చెవులు. తాగడం అంటే ఏంటి? చెవులారా వింటున్నాయి. అమ్మవారి యొక్క చెవులు సరస్వతీదేవి యొక్క సూక్తుల్ని చాలా హాయిగా చెవులారా వింటున్నాయి. ఆ చెవులు ఆస్వాదిస్తున్నాయి. పిబంత్యా సర్వాణి శ్రవణ చుళుకాభ్యామవిరళం. ఆవిడ యొక్క 2 కర్ణాలు కూడా చక్కగా ఆస్వాదిస్తున్నాయి సరస్వతీదేవి యొక్క వాక్కులను. చమత్కార శ్లాఘ చలిత శిరస కుండలగణో. మధ్యలో అమ్మవారి యొక్క ఈ వాక్కులని వింటూ అమ్మవారి ఇలా తల ఊపుతోందిట. చమత్కార శ్లాఘ చలిత శిరస కుండలగణో. ఎడతెగకుండా ఆస్వాదిస్తూ ఆ చమత్కారాలని శ్లాఘించేటప్పుడు, అమ్మవారి యొక్క చమత్కారాలను శ్లాఘించేటప్పుడు తల ఊపుతోందిట అమ్మవారు. ఆవిడ ఊపడంతో ఆవిడ యొక్క కర్ణాభరణాలు, చెవులకున్న కర్ణ ఆభరణాలు చాలా బహుళంగా బాగా మోగుతున్నాయిట. ఎందుకని? ఎవరైనా మంచి కవిత్వం చెప్తున్నప్పుడు మనం ఆస్వాదిస్తుంటే తల ఊపుతాం కదా, ఆహా ఎంత బాగుందో అని మనం ఆమోదించినట్టుగా, ప్రశంసించినట్లుగా అవి మన అమ్మవారి చెవుకున్న కుండలాలు ఊగుతున్నాయిట, బాగా మోగుతున్నాయిట. ఎంత అద్భుతంగా ఉంది నీ కవిత్వం అంటూ ఆస్వాదిస్తూ అమ్మవారి యొక్క చెవి కుండలాలు ఊగుతున్నాయిట. కుండలగణో, అవి చెవి కుండలాలు మోగుతున్నాయి. జణత్కారై తారై అన్నారు. ఇక్కడ తారై అంటే అమ్మవారి యొక్క చెవి కుండలాల నుంచి ఒక శబ్దం వస్తుంది. ఇవన్నీ మంత్రమయాలు. ఎప్పుడైతే ఈ యొక్క సూక్తులని ఆవిడ వింటోందో చెవి కుండలాలు ధ్వనిస్తున్నాయి, జణత్కారం మోగుతున్నాయి. మోగుతూ తారై అంటే ఒక రకమైన శబ్దం వస్తుంది అమ్మవారి యొక్క చెవి కుండలాల నుంచి. అదే ఓంకారం. ఓంకారం ప్రణవ సంహితంతో కూడిన
ధ్వనులు, ఆ చెవి కుండలాల యొక్క ఆభరణాల యొక్క ధ్వనులు ప్రణవంతో కూడి ఉన్నాయిట. అలాంటి శబ్దాలని చెవి కుండలాల నుంచి వస్తున్నాయిట, అలాంటి శబ్దాలు. కాబట్టి దీని కవిత్వంగా ఏం చెప్పారు? నీ కర్ణాభరణాలు బహుళంగా మ్రోగి ప్రశంసా వాక్యాలను పలుకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయమ్మా. అవి ఊగుతూ అమ్మవారి యొక్క కవిత్వాన్ని, సరస్వతీదేవి యొక్క ఈ యొక్క ప్రవాహం, అమృత ప్రవాహం అయిన ఆవిడ యొక్క సూక్తులని వింటూ ఈ కర్ణాభరణాలు ఒక జణత్కారంతో మోగుతూ ఆవిడ వాక్కుల్ని ప్రశంసిస్తున్నాయా అన్నట్లుగా ఉందమ్మా అంటూ ఆదిశంకరులు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చెవి కుండలాలను. చమత్కారశ్లాఘ చలిత శిరసః కుండలగణో జణత్కారైస్తారైః ప్రతివచన మాచష్ట ఇవతే అంటూ ఆదిశంకరులు అమ్మవారి యొక్క ఆభరణాల యొక్క శోభని, అలాగే చెవులు, మంచి కవిత్వాన్ని అమ్మవారు ఎలా ఆస్వాదిస్తోందో మనకి ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. అలాంటి ఈ శ్లోకాన్ని మనం శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాము. స్వస్తి. శ్రీమాత్రే నమః. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీ పిబంత్యాశ్చర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలితశిరసః కుండలగణో జణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీ పిబంత్యాశ్చర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలితశిరసః కుండలగణో జణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. శ్రీమాత్రే నమః.